మందు కానీ భూమి క్రింద కానీ ఎవరునూ లేరు. ఆయన ఏ విధంగా ఆరాధింపబడాలో, పూజింపబడాలో, ఏ విధంగా మనం ఆయనకి లోబడాలో కొన్ని అద్భుతమైన సత్యములు దేవుడు మనకి తెలియపరచడానికి. నేను ఎలా వ్యవహరిస్తే నీకెందుకు, నేను ఎలా మాట్లాడితే నీకెందుకు అన్నవాళ్ళు ఉన్నారు చేతులతో. నేను కూడా ఒకప్పుడు అన్నాను, ఇదిగో 30 సంవత్సరాల ఇండస్ట్రీ నా ముందు యాక్టింగ్ చేయకండి. మంచి మంచి నటులను చూశారు, నా ముందు యాక్టింగ్ చేయబాకండి అంటాను. మీకు అర్థమైందా? మీకు ఏమన్నాడు? మీరు చావనే చావును. ఏమంటున్నాడు చూడండి. ఏలయనగా మీరు వాటిని తిరుదినమున, మీరు వాటిని ఏంటి? అది జ్ఞానము. ఏమిటి? మంచి అని చెప్పండి. మంచి చెడు ఫలము తిన్న దినమున గట్టిగా ఏలైనగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడిననియు. ఏమిటంట? మీ కన్నులు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె. ఇంగ్లీష్ అయినంత దౌర్భాగ్యుల అన్నట్టుగా వారు మనసుని భ్రష్టు పట్టించారు. ఈ రోజు కూడా చాలా మంది ఇష్టానుసారంగా ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసా? వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళు అయిపోయారు. అందుకనే ప్రారంభంలో అన్నాను, దేవుడు అన్నవాడు ఒక్కడే. ఆయన స్థలములో మన అపరిశుద్ధులైన మనము ఏనాడు ఆయన స్థలమును తీసుకోలేము అనే సత్యముని తెలియపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ రోజైతే మానవుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడో ఆ రోజు నుండి దేవునికి దూరం అయిపోయి భ్రష్టుడైపోయాడు మనిషి. అందరము మన మనస్సాక్షిని అడుగుదాం ఈరోజు. ఎన్ని మార్లు దేవునికి ఇష్టము లేనివి మనము చేసాము. ఎందుకు చేసామో తెలుసా? మన దృష్టికి మనమే తెలివైన వారము, జ్ఞానము కలిగిన వారము. మన దృష్టికి దేవుడి కన్నా